ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఎంతో టెక్నాలజీని ఉపయోగించి మీకు ఇట్లా లైవ్గా రావటానికి ఒక సెషన్ ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు ఇంత టెక్నాలజీని మనం ఉపయోగించాం కదా, అయినా ఎర్రర్స్ వస్తూనే ఉన్నాయి. ఎంత ట్రై చేసినా ఏదో ఒక చిన్న లోటు వస్తూనే ఉంది. ఒక్కసారి ఆలోచించండి, సృష్టి ఒక్కసారి జరిగినప్పుడు ఇన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి, ఇంతమంది మనుష్యులు ఉన్నారు, ఇంత ఉంది కదా. అంత ఉన్నా సరే ప్రకృతి దాని పరంగా అది చక్కగా రన్ అవుతుంది. ప్రతి మనిషికి కూడా ఎట్లా వాళ్ళ భావాలు, ఆలోచనలు అన్నీ కూడా ప్రకృతిని అనుసరించి, ఒక సృష్టి రచనను, డిజైన్ అనుసరించి ఎట్లా పనిచేస్తున్నాయి. అట్లా పనిచేయటానికి అసలు ఆ దేహాల రచన ఎంత సొఫిస్టికేటెడ్ డిజైన్ ఒకసారి ఆలోచించండి. అది మనం చూడకుండా ఈ టెక్నాలజీని కనిపెట్టుకొని చాలా గొప్పగా సాధించామని అనుకుంటున్నాం. అయినా సరే తప్పేం కాదు. ముఖ్యమైనది ఏమిటి అంటే తనను తాను, తన దేహ రచనను, తన అభౌతిక రచనను, నాన్ ఫిజికల్ డిజైన్ని కూడా అర్థం చేసుకోవటం అనేది అన్నిటికంటే గొప్ప. ద పినాకిల్ ఆఫ్ హ్యూమన్ డిస్కవరీ ఈజ్ టు నో దై సెల్ఫ్. అంటే తనను తాను తెలుసుకోవటము మనిషి కనిపెట్టిన వాటన్నిటిలో కూడా శిఖరాగ్రమైనదనమాట. ఆ శిఖరాన్ని మనం అందుకోవాలి. అందుకోసం మన ప్రయత్నం ఇప్పుడు మన దేహాన్ని అర్థం చేసుకుంటున్నాం. ఇంకా ఫిజికల్ నుండి నాన్ ఫిజికల్లో ఇప్పుడే కొంచెం అడుగు పెట్టామన్నమాట. ఆ దేహ రచనలో ఏం తెలుసుకున్నాము? అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశం కూడా తెలుసుకున్నాము కొద్ది మేరకు. ఇప్పుడు ఈరోజు మనం విజ్ఞానమయ కోశంలో అడుగు పెట్టబోతున్నాం. అయితే విజ్ఞానమయ కోశం నుండి కూడా అసలు మనోమయ కోశమే చాలా సటిల్, అది సూక్ష్మమైంది. అంటే అభౌతిక కాబట్టి భౌతిక పరిధికి అర్థం చేసుకోవటానికి అందదనమాట, భౌతిక పరిధులతో. ఇప్పుడు విజ్ఞానమయ కోశం ఇంకా సటిల్, సొఫిస్టికేటెడ్ సటిల్నెస్ అనమాట. అది ఇంకా అంత హైలీ సటిల్ అయిన దాన్ని ఇప్పుడు మనము అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనోమయ కోశంలో రెండు ఉంటాయని మననం చేసాం. శుద్ధమైన మనస్సు, అశుద్ధమైన మనస్సు కూడా కూడి జ్ఞానేంద్రియాలతో పనిచేసేదాన్ని మనం మనోమయ కోశం అన్నాం. ఇప్పుడు విజ్ఞానమయ కోశం దగ్గరకు వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుంది? దాని నిర్వచనం ఏం చేశారంటే, జ్ఞానేంద్రియై సహ బుద్ధి విజ్ఞానమయ కోశ. చెప్పండి. అంటే జ్ఞానేంద్రియములతో కూడిన బుద్ధిని విజ్ఞానమయ కోశం అంటున్నారన్నమాట. ఇక్కడ సాధారణంగా ఈ విజ్ఞానమయ కోశం దగ్గరికి అంటే ప్రాణమయ కోశం నుండి ఇప్పుడు ఫిజికల్ బాడీ అంటే స్థూల దేహానికి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, బాగా మనకు పరికరాలన్నీ కనిపెట్టుకున్నాం మనం. ఏమిటి? ఎక్స్రేలు తీస్తారు, స్కానింగ్లు తీస్తారు, ఎంఆర్ఐలు తీస్తారు, ఏదైనా సరే కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు. కానీ ప్రాణమయ కోశంలో వచ్చే చిన్న డిఫెక్ట్ని కూడా కనిపెట్టడానికి ఇంతవరకు ఏ మెషిన్స్ లేవు. అటువంటిది మనోమయ కోసం అసలు అవకాశమే లేదు. విజ్ఞానమయ కోసం ఇంకా సటిల్ అని ఎందుకు అంటున్నామంటే, ఇవన్నీ కూడా మనిషి తనలో తానే సెన్స్ చేసి గుర్తించగలిగిన ఫీల్డ్స్ అన్నమాట. ఇప్పుడు మీకు చెప్పినా కూడా మీరు అర్థం చేసుకుంటున్నారు, కానీ మీరు అర్థం చేసుకున్న దాన్ని వీడు చెప్తున్నప్పుడు మీకు ప్రూవ్ చేయలేడు దీన్ని, ఇది ఇట్లా మీరు అని. కానీ మీలో మీరు చూసుకోగలరు, ఎందుకంటే అదే డిజైన్, అదే రచన మీలో ఉంది కనుక తనలో తాను అర్థం చేసుకుని ఎదగగలిగిన రంగం ఇదంతా కూడా. ఇది విజ్ఞానమయ కోశం నుండి ఇంకా సూక్ష్మంగా మొదలవుతుంది. ఎందుకంటే మనస్సు దాకా మనం చెప్తే చాలా మందికి కామన్గా ఉంటుంది అది,
కాబట్టి అంత కష్టం అనిపించదు. విజ్ఞానమయ కోశం ఎట్లా ఉంటుందంటే మనస్సులాగా శుద్ధము అశుద్ధం 2 రూపాలు ఉండవు దానికి, కానీ దానికి కూడా 2 తీరులు ఉంటుంది. అది విజ్ఞానం అంటే జ్ఞానం కాదు, జ్ఞానం అనలేదు కదా, అక్కడ జ్ఞానమయ కోశం అనలేదు, విజ్ఞానం అన్నారు. దీనికి పోయిన ప్రవచనంలో మనము ఒక ఉపమానం కదా అర్థం చేసుకోవడానికి 2 పదాలు చెప్పుకున్నాం, నాలెడ్జ్, విజ్డమ్ అని. గుర్తుందా మీకు? ఆ తేడా ఇక్కడ మనకు కనిపిస్తుంది అన్నమాట. విజ్ఞానమయ కోశాన్ని అంచనా వేయటానికి లోకంలో మనం ఎక్కువగా మనుషులను ఏమంటాం అంటే తెలివైన వాళ్ళు అని అనే పదంతో వాడుతుంటాం. అవునా? తెలివి ఉన్నవాళ్ళు, తెలివి లేనివాడు, బాగా తెలివైన వాడు అన్న పదంతో మనుషులను వ్యవహారం చేస్తుంటాం మనం. అట్లా అన్నప్పుడు మనం దేన్ని చూసి వాళ్ళని తెలివైన వాళ్ళు అంటాం? దేన్ని చూసి అంటాం? బయట విషయాల యొక్క నాలెడ్జ్, విషయ పరిజ్ఞానం ఎక్కువగా ఉన్న వాళ్ళను, ఎన్నెన్ని రంగాల్లో ఎక్కువగా వాడికి తెలివి ఉంటుందో అవన్నీ చూసి ఏ రంగం గురించి అడిగినా ఏదో ఒకటి చెప్పగలడు, సరిగ్గా చెప్పగలడు అని ఆ రంగంలోని తెలివితేటలను బట్టి, ఎన్ని రంగాల్లో ఎన్ని ఫీల్డ్స్లో వాడికి ప్రవేశం ఉంటే అన్ని రంగాలలో కూడా వాడు తెలివైన వాడు కాబట్టి దాన్ని మనం తెలివైన వాడు అంటాం. ఇప్పుడు వాడు ఆ పని ఎట్లా చేస్తున్నాడంటే అంత ఇన్ఫర్మేషన్ ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ధారణ అవుతోంది. బుద్ధి అంటే ధీ అంటే ధారణ. చెప్పండి. ధారణ అవుతోంది కనుక ఇదంతా ఇన్ఫర్మేషన్ని ధారణ చేసిన వాడిని మనం ఎప్పుడు బాగా బుద్ధి ఉన్నవాడు, తెలివైన వాడు అన్న పదాలతో వాడేస్తాం. కానీ బుద్ధి అన్న దాని యొక్క రచన అది కాదు. బుద్ధి విషయ పరిజ్ఞానాన్ని, విషయ సమాచారాన్ని ధారణ చేయటానికి లేదు, మనకు డిజైన్ అందుకు లేదు. ఎందుకుంది అంటే ఎట్లాగైతే శుద్ధమైన మనస్సు అన్నప్పుడు ఉనికి చైతన్యపు గుర్తింపును మనకివ్వటానికి ఆ గ్రహింపు స్థానం మనస్సు అని మననం చేసాం, మన జ్ఞానే ధాతు. అట్లాగే ఇప్పుడు ఈ బుద్ధి అంటే ఏమిటంటే ఉనికి చైతన్యపు ధారణను నిలుపుకోవటం బుద్ధి. ఎంత స్పష్టంగా ఉనికి చైతన్యపు ధారణ నిలుపుతాడో ఆ బుద్ధి అంతా మన భాషలో షార్ప్ ఇంటలెక్ట్ అంటాం దాన్ని. ఇప్పుడు బయట వచ్చే సమాచారాన్ని అంతా కూడా తీసుకోవటంలో కూడా తెలివైన వాళ్ళలో కూడా ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మనసుకు ఎట్లా వస్తుంది, అంత ఇన్ఫర్మేషన్ డంప్ అవుతుంది ఒక్కసారి వచ్చి, మనం కావాలన్నా ఆపలేం. ఎందుకంటే జ్ఞానేంద్రియాల ద్వారా మనం చేసే ప్రతి పనులు, అన్ని యాక్షన్స్, ప్రవర్తనలు అన్నిటిలో కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, దాన్నంతా మనం అవునన్నా కాదన్నా అది మనసులో డంప్ అవుతుంది. డంప్ అయ్యి అక్కడ ఒక ఇంప్రెషన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. కానీ బుద్ధి అంటే ఎట్లా ఉంటుంది, దాని పనితీరంటే అది కొంచెము వేరు చేసి దానికి కావలసిన దాన్ని ఎంచుకుంటుంది. అన్నిటి మీద బుద్ధి పెట్టాడు కదా మనిషి, పెడతాడా? ప్రతి చిన్న అంశం మీద బుద్ధి పెట్టి పనిచేయాల్సిన అవసరం ఏముంటుంది? ఇన్ఫర్మేషన్ వచ్చింది, దానికి తగ్గ పని అక్కడక్కడ చేసి వదిలేస్తాడు అన్నిటినీ. కానీ కొన్ని విషయాల మీద మాత్రం ఎంచుకొని ఆ ఎంచుకున్న వాటి మీద మనం పనిచేస్తాం, అప్పుడు బుద్ధి పెట్టి పనిచేస్తాం అంటాం. అంటే ఆలోచించి పనిచేయటం అనుకోండి మామూలు భాషలో. అంటే దానికి ఎంపిక ఉంది. ఇక్కడ మనసుకు ఎంపిక లేదు, కానీ బుద్ధికి ఎంపిక ఉంది. ఆ ఎంపిక ఉన్నందుకే మనం ఏమంటాం, నీకు ఏదైనా తప్పు చేయగానే వెంటనే ఏమంటాము, బుద్ధి ఉందా లేదా అంటాం. అవునా? బుద్ధి ఉందా లేదా అంటే నువ్వు ఎంచుకునే చేస్తున్నావా ఈ పని, నీ ఎంపిక ఉందా లేకుండా అదే అయిపోతుందా అంటే నీ ఇష్టంతో అక్కడ నీ ఆసక్తితో నువ్వు ఎంచుకున్నావా అదే జరిగిపోతుందా అని అర్థం. మనకు బుద్ధి ఉందా లేదా అట్లా ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఆ మాట ఎట్లా వస్తుంది, మనం ఎంచుకొని అంటేనే వస్తుంది కదా, అట్లా మనం పరిభాష వాడుతున్నాం. అయితే ఈ విషయ పరిజ్ఞానపు ఈ తెలివితేటలు కాకుండా బుద్ధికి ఉనికి చైతన్యపు ధారణ నిలిపినప్పుడు ఎట్లా ఉంటుంది అది అంటే, మనకు మంచి పదము, దీన్ని ఇంగ్లీష్లో బాగా సూటబుల్గా మనకు తెలుస్తుంది అర్థం కావటానికి, ఇంట్యూటివ్ పవర్ అంటారు. విన్నారా? ఇంట్యూషన్ అంటారు. ఇంట్యూషన్ అంటే ఏమిటంటే బయట విషయ పరిజ్ఞానపు నాలెడ్జ్తో కాకుండా, ఆ సమాచారంతో కాకుండా కొన్ని విషయాలు మనకు ఇంట్యూటివ్గా లోపల నుండి తెలుస్తాయి.
ఇది సరైంది అని ఒక నిర్ణయం తీసుకుంటాం. మనం తీసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. వి టేక్ ఎ లీప్ ఆఫ్ హోప్ ఓవర్ ఆల్ ది ఆడ్స్. అంటే ఎంత వైవిధ్యం బయట ఉన్నా సరే లోపల నుండి నాకు తెలిసింది ఇది సరైంది అన్నప్పుడు మనం ఆ నిశ్చయం తీసుకుంటాం. అవునా? ఆ నిశ్చయాత్మక బుద్ధి ఇక్కడ ఏమిటంటే విషయాత్మకంగా కూడా ఉంటారు, ఆధ్యాత్మికంగానే కాకుండా అట్లా లోపల నుండి తెలియటం అనేది ఎట్లా ఉంటుంది, కొంతమంది అసాధారణ వ్యక్తులకు మాత్రమే ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు ఏరోప్లేన్ కనిపెట్టిన రైట్ బ్రదర్స్ ఉన్నారు. ఏరోప్లేన్ కనిపెట్టక ముందు అది ఊహయే కదా, అది పాసిబుల్లో కాదా ఎవరికి తెలియదు, అవుతుందా కాదా తెలియదు. చాలా మటుకు కాదనే అనుకుంటారు కానీ అవుతుంది అట్లా పాసిబుల్ అని కూడా ఎవరు అనుకోరు. అయినా సరే వాళ్ళ ఊహకు అది ఇంట్యూషన్ లాగా వచ్చింది. వచ్చినప్పుడు ఇది ఇంత అసాధ్యమైనది ఒక పనిలాగా అనిపించినా సరే వాళ్ళు సరైంది అనుకున్నారు కాబట్టి దాని మీద కృషి చేశారు. కృషి చేసి ఫలితం వచ్చేదాకా సాధించారు. ఇప్పుడు అది ఏమైంది, ఒక వ్యక్తి యొక్క ఇంట్యూటివ్ పవర్ మేనిఫెస్ట్ అయింది. అర్థమవుతుందా? అది ఎట్లా తయారైంది, తన యొక్క ఒక మనిషి అనుకొని దాన్ని నమ్మి ఆ నమ్మకంతో దాన్ని మేనిఫెస్ట్ చేశాడు. కానీ అది బయటి నుండి వచ్చిన తెలివి కాదు, ఇదివరకు ఎక్కడో చదివింది కాదు కదా. ఇది ఇంట్యూషన్ అంటాం మనం, ఇంట్యూటివ్ పవర్ అంటాం. ఇట్లా అసాధారణ వ్యక్తులు అన్ని రంగాల్లో ఉన్నారు కాబట్టి ఈరోజు వైజ్ఞానికంగా ఇంత ఎదుగుదల వచ్చింది మనిషిలో. ఇప్పుడు ఒక సైంటిస్ట్ సెల్ ఫోన్ కనుక్కున్నాడు, అదేమైనా చిన్న విషయమా? ఒకప్పుడు ఊహకు అందని విషయం మనకు ఈరోజు మన కంటి ముందే ఉంది, మనం వాడుతున్నాం, దాంతోనే బ్రతుకుతున్నాం. అంటే ఒక అసాధ్యమైన దాన్ని కూడా ఊహించి ఆ ఇంట్యూషన్ వల్ల ఇంట్యూటివ్ పవర్ని వాళ్ళు నమ్మి దాన్ని అనుసరించేశారన్నమాట. ఈ అనుసరించినప్పుడు అది మేనిఫెస్ట్ అవుతుంది గ్యారెంటీగా. అయితే ఇది కూడా ఆ ఇంట్యూషన్ యొక్క విషయాత్మక ప్రయోగమే అవుతుంది. అంటే ఇది కూడా బయట లోకానికి సంబంధించింది కదా, లౌకిక ప్రయోగం. దీనివల్ల చాలా వసతులు వచ్చినాయి, నో డౌట్. అందులో వసతి వచ్చినా సరే అది బయటికే పవర్ ఆ శక్తిని ఉపయోగించాడు. కానీ బుద్ధి యొక్క నిజమైన పవర్ ఇది కాదు, నిజమైన శక్తి తేజస్సు ఇది కాదు. బుద్ధి అంటే విచారణ, ఇంటెలెక్ట్ అంటేనే విచారణ, ధీశక్తి అంటే దాని తేజస్సు అది. కానీ ఇక్కడ మనం ప్రయోగించేటప్పటికీ అసాధారణ వ్యక్తి అయినా సరే ఆధ్యాత్మికంగా వెళ్ళనప్పుడు దాని పూర్తి స్థాయిలో దాని ఉపయోగం రాదు. ఈ బుద్ధి యొక్క వికాసమునకు పూర్తి ఉపయోగం వచ్చేది ఆధ్యాత్మికంలోనే. అంటే ఎట్లాగంటే మనిషి యొక్క బుద్ధి, దాని లోపల ఉన్న కారణ శరీరం ఆనందమయ కోసం మనం తర్వాత మననం చేసేది ఏంటంటే ఈ రెండు ఒక సాధారణ వ్యక్తికి తనకు తాను గుర్తించలేడు, వాటిని సవరించుకోలేడు, అంటే సరి చేసుకోలేడు. గురువు ఈ రెండు అంశాల మీద కృషి చేస్తారు. అంటే ఒక సాధకుడు ఒక జీవుడి యొక్క విజ్ఞానమయ కోసము దాని వెనకాలన్న కారణ శరీరం, ఈ కారణ శరీరం మీద కూడా టక్కన పాయింట్అవుట్ చేసి చెప్పగలిగింది గురువు ఒక్కరే. ఎందుకంటే తన ప్రవృత్తి కూడా తనకు అర్థం కాదు. ఏ కారణం నుండి నాకు ఇట్లాంటి కోరికలు వస్తున్నాయి అని అనుకుంటాం. మనకి ఆశ్చర్యం, ఎందుకు ఇటువంటి బుద్ధి పుడుతుంది అని అనుకుంటారా? ఒక్కోసారి చెయ్యాలనుకుంటాడు, నిగ్రహించుకోలేడు. ఎందుకు ఇట్లా నేను అనుకున్నా కూడా చేయలేకపోతున్నాను, నిగ్రహించుకోలేకపోతున్నాను. ఇటువంటి కారణాలన్నీ కూడా తనకు కూడా అర్థం కానివి ఏవి ఉంటాయో వాటిని స్పష్టంగా ఎత్తి చూపించగలిగింది గురువు. అంటే గురువు యొక్క కార్యస్థలం ఏది, సాధకుడి యొక్క విజ్ఞానమయ కోసము దాని వెనక ఉన్న కారణ శరీరం, ఈ రెండు అన్నమాట. అయితే ఇక్కడ మనం ఒక స్థితిని అర్థం చేసుకోవాలి. అంటే మానవ శరీరం యొక్క వికాసం అవుతున్నప్పుడు అది ఎట్లా పెరుగుతుంది అంటే, పుట్టిన దగ్గర నుండి 7 సంవత్సరాల దాకా మనిషి యొక్క స్థూల శరీరం మాత్రమే పెరుగుతూ ఉంటుంది. అంటే మనోమయ కోశ వికాసం కూడా రాదు అప్పటికి, కేవలం స్థూల శరీరం పెరుగుతూ ఉంటుంది. ఆ జీవుడు అంటే ఆ దేహంలో పుట్టిన శిశువు ఏం చేస్తుంటాడు అంటే, తన తల్లిదండ్రులను, తన చుట్టూ దగ్గరగా ఎవరెవరు ఉంటారు అంటే తాతలు, నానమ్మలు, వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఇంకెవరైనా స్కూల్కి పంపిస్తే ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఎవరైనా సరే బాగా దగ్గరగా ఉన్న వాళ్ళందరినీ అనుకరణ చేస్తాడు. అంటే ఇమిటేట్ చేస్తూ ఉంటాడు అన్నమాట. తను ఎదుగుతూ వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నాడు. అందుకే వాడి సొంత తెలివి ఇంకా అప్పటికి రాదు గనుక 7 సంవత్సరాల లోపు పిల్లవాడు ఏదైనా తప్పు చేసినా, లోకంలో అయినా సరే ఏదైనా
నేరం చేసినా సరే వాడికి శిక్ష విధించరు. ఎందుకు విధించరు? అది వాడి సొంత తెలివి వల్ల వచ్చింది కాదు. వాడికి ఇంకా ఆ పరిపక్వత రాలేదని నమ్ముతాం గనుకనే వాడికి వేరే వాళ్ళ ప్రభావం చేత వాడు ఆ పని చేస్తాడు. అంతేగాని వాడు సొంతగా ఆ క్రూయాలిటీ కానీ నేరం చేసే బుద్ధి కానీ వాడికి ఇంకా రాలేదని నమ్ముతాం మనం. అంటే నిజంగా కూడా వాడికి రాదు. అది కేవలం పరిసరాలన్నీ, ఆ పరిసరాల ప్రభావం వల్ల కేవలం వాడు అట్లా చేస్తున్నాడు తప్ప వాడికి సొంత మనోమయ కోశం కూడా వికసించదు. అయితే 7 నుండి 14 సంవత్సరాల దాకా అప్పుడు మనోమయ కోశం యొక్క వికాసం, శరీరం ఎదుగుదలతో పాటుగా మనోమయ కోశం యొక్క వికాసం మొదలవుతుంది. మొదలైనప్పుడు ఎట్లా ఉంటుంది? అప్పుడు కోరికలు అనేవి మొదలవుతాయి. కోరికలు మొదలైన తర్వాత బాల్యం నుండి కౌమారానికి వెళ్తున్నాడు అన్నమాట వాడు. అప్పుడు ఎట్లా ఉంటుందంటే, మీలో ఎవరికైనా ఆ వయసు పిల్లలు ఆల్రెడీ పుట్టి పెరుగుతూ ఉండుంటే మీరు ఇప్పుడైనా చూడొచ్చు, దాటేసినా కూడా మీరు ఊహించుకోవచ్చు. వాళ్ళందరూ ఎట్లా ఉంటారు? బాగా మొండితనం ఉంటుంది పిల్లల్లో. చిన్నప్పుడు కూడా మొండి చేస్తారు ఏదైనా కావాలని, కానీ సర్ది చెప్తే వాడు మర్చిపోతాడు. దాన్ని మరిపిస్తుంది కదా అమ్మ, ఏదో ఒకటి చేసి వాడు మొండి పడితే మరిపిస్తుంది. కానీ 7 సంవత్సరాల తర్వాత 14వ సంవత్సరం వచ్చేదాకా అడాలసెన్స్ ఏజ్ అంటారు అది వచ్చినప్పుడు మరుకుతనం పెరుగుతుంది, మొండితనం పెరుగుతుంది వాడికి. ఎందుకంటే కోరికలు కలగటం వాడికి కొత్త. ఆ కోరికలు తగినట్లుగా స్థూల శరీరంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి, మనోమయ కోశంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. ఇది కొత్త, దాన్ని తీర్చుకోవాలన్న పట్టుదల కూడా ఉంటుంది వాడికి. కొత్త కదా, కోరిక కలగటం కొత్త, అది వింతగా ఉంటుంది వాడికి. మళ్ళీ దాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ఇంకా దాని గురించి మంచి చెడు విచక్షణ రాదు అప్పటికి, కానీ కోరికలు మాత్రం వస్తాయి. అందుకే కౌమార అవస్థలో తల్లిదండ్రుల యొక్క మంచి ఆదరణ బాగా కావాలి పిల్లలకు. లేకపోతే వాళ్ళు ఇది వాళ్ళ సొంత దేహంలో కూడా వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. అంటే హార్మోనల్ చేంజెస్ వస్తుంటాయి, దైహికంగా మార్పులు వస్తుంటాయి, మానసికంగా మార్పులు వస్తాయి. అప్పుడు వాళ్ళు ప్రపంచాన్ని చూసే కోణమే మారిపోతుంది. కనుక ఆ టైంలో తల్లిదండ్రుల యొక్క లాలన పాలన అంటారు పూర్వకాలం, ఇప్పుడు దీన్ని పేరెంటింగ్ అంటారో ఏమంటారో, అది చాలా అవసరం అన్నమాట. అట్లా వాళ్ళు సరిగ్గా వాళ్ళని చూసుకుంటే వాళ్ళు తప్పుదారి పట్టకుండా ఉంటారు. అయితే 14 నుండి మళ్ళీ 21 సంవత్సరాలు వచ్చేటప్పుడు విజ్ఞానమయ కోశం యొక్క వికాసం జరుగుతుంది. విజ్ఞానమయ కోశము వాళ్లకు వికసించి చక్కగా విచక్షణ అంటాం మనం. విచక్షణ పదం అర్థమవుతుందా మీకు? విచక్షణ మొదలవుతుంది. అంటే వివేకం అంటారు, విచక్షణ అంటారు. విచక్షణ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే, కోరిక కలిగింది వెంటనే మనస్సు దాని మీదకి పరిగెత్తకుండా దాన్ని నిగ్రహించుకొని మంచియా చెడా, ఇది నాకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, అట్లా వెళ్ళొచ్చా ప్రతిదానికి అనే విచక్షణ వాడికి వస్తుంది. అంటే ఒక నిశ్చయం చేసే సామర్థ్యం అనుకోండి, నిశ్చయం చేయగలుగుతాడు అప్పుడు. అందుకే మేజర్ అవ్వటానికి 18 ఏళ్ల వయసు పెట్టారు. పెళ్లి చేసుకోవడానికైనా మేజర్ అవ్వటానికైనా 18 ఏళ్ల వయసు. అప్పుడు బ్రెయిన్ సెల్స్ కూడా ఫుల్గా డెవలప్ అవుతాయి ఆ వయసుకి. 21 సంవత్సరాలకు పూర్తిగా అవుతుంది కనుక పూర్వం 21. కానీ ఈ కాలంలో మనం పిల్లల్ని తొందరగా పెంచేస్తాం కదా, చిన్న చిన్న పిల్లలకి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పటికి ఈ కోశాలన్నీ కూడా తొందరగా డెవలప్ అయిపోతుంది. ఎట్లాగైతే స్టెరాయిడ్స్ ఇచ్చి పిల్లలకు పెద్దవాళ్ళని చేసేస్తున్నారు చూసారా, కావాలంటే ఏ వయసులో అయినా పెద్దవాళ్ళు అయిపోతారు వాళ్ళు. అట్లాగే ఈ అభౌతికంగా నాన్ ఫిజికల్గా కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోవడం వల్ల ఆ మెచ్యూరిటీ తొందరగా వచ్చి 18 ఏళ్లకే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. మనం వాళ్లకు మేజర్ అని ఒక ముద్ర వేస్తున్నాం. అప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళకి ఓటింగ్ హక్కు వస్తుంది. 21 ఇయర్సా 18 ఇయర్సా? 18కే అంతా తెలిసిపోతుంది అన్నమాట, వాళ్ళకి అర్థం అవుతుంది. కాబట్టి 18 ఇయర్స్కి ఓటింగ్ కార్డ్ ఇచ్చేస్తాము, లైసెన్స్ ఇచ్చేస్తాము, డ్రైవింగ్కి అన్ని ఇచ్చేస్తారు. అంటే అప్పటికి వాడికి ఒక స్థిరత్వం వచ్చిందని అర్థం, అంతే కదా. అప్పటికి 21 ఇయర్స్కి బ్రెయిన్ సెల్స్ కూడా పూర్తి స్థాయిగా వికాసమును పొందుతాయి అంటారు. ఆ తర్వాత ఇంకా పెరుగుదల ఉండదు. ఎంత బ్రెయిన్ సెల్ కౌంట్ ఎప్పుడు కూడా పెరగదు, కానీ డ్యామేజ్ అయితే కూడా పెరగదు. డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి మనం దాన్ని. తర్వాత ఏవైనా కణాలన్నీ పెరుగుతూ ఉంటాయి కానీ బ్రెయిన్ సెల్స్ మాత్రం పెరగవు. 21కి పూర్ణ స్థాయికి అది ఎదిగిపోతుంది. దేహం కూడా మ్యాక్సిమం పురుషుడి దేహమైన స్త్రీ దేహమైన ఆ సమయానికి పూర్తిగా ఎదుగుతుంది అనమాట. తర్వాత ఇంకా మార్పులే.
అంతేగాని ఎదుగుదల ఉండదు. ఇది విజ్ఞానమయ కోశం యొక్క వికాసం నిజానికి. అయితే ఈ విజ్ఞానమయ కోశం యొక్క వికాసంలో బయటకు వచ్చేటప్పటికి ఏమైంది, వాడికి లౌకిక పరిజ్ఞానం చాలా పెరిగిపోతుంది. ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్లో మనం నేర్పించేస్తాం కదా. అయితే ఈ మొదటి 7 సంవత్సరాల వయస్సులో గనుక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు అనుకోండి, ఒక బాల్యంలో, అప్పటిదాకా వచ్చిన వాటన్నిటిని కూడా బాలారిష్టాలు అంటారు. మీరు ఎప్పుడైనా మీ పెద్దవాళ్ళు చెప్తే ఆ పదం వినుంటే, అప్పటిదాకా రోగాలు వస్తుంటాయి, తగ్గుతూ ఉంటాయి. ఆ తర్వాత అప్పటిదాకా కొంచెం ఆరోగ్యం కుదుట పడిందంటే వాడి జీవితం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటారని పూర్వం చెప్పేవాళ్ళు అనమాట. అప్పటికి ఏవే రోగాలు వచ్చి తగ్గకుండా ఎక్కువగా ఉంటే ఆ రోగం ఎప్పుడు కంటిన్యూ అవుతుంది అన్నట్టుగా చెప్పేవాళ్ళు పూర్వం. అట్లాగే ఈ 21 సంవత్సరాల వాడి స్థితిగతులు పెంపకం అంటాం మనం. ఈ పెంపకం అంతా కూడా ఎటువంటి స్థితిగతుల్లో గడుస్తుందో వాడి భావి జీవితం అంతా కూడా అటువంటి బుద్ధులు ఉంటాయన్నమాట. అందుకే పిల్లల పెంపకం చాలా ముఖ్యమైన అంశం మనకు. ఇప్పుడు మనోమయ కోసం ఎట్లా వికసిస్తుందంటే బయట విషయాలన్నీ తెలుసుకుంటాడు, కోరికలు దాని మీద పెరుగుతాయి. ఈరోజు ఊహించండి, మీరు చిన్న చిన్న పిల్లలు కూడా ఇప్పుడు వైలెంట్ గేమ్స్ ఆడుతున్నారు. చిన్నప్పటి నుండే అవన్నీ ఆడుతుంటే వాళ్ళ బుద్ధి మనస్సు ఎట్లా వికసిస్తుంది చెప్పండి? ఆ వైలెన్స్ ఉంటుందా లేదా? అందుకే అటువంటివి చూసినందువల్ల వాడు బయట అటువంటి పని చేయడానికి కూడా అసలు వెనకాడటం లేదు. అదొక హింసాత్మకమైందని కూడా వాడికి అర్థం కూడా కావట్లేదు. ఎందుకంటే గేమ్ లాంటిదే జీవితం అనుకుంటున్నాడో మరి గేమ్నే జీవితం అనుకుంటున్నాడో తెలియటం లేదు. అంటే ఆ డిఫరెన్స్ కూడా వాళ్ళకి అర్థం కాని స్థితిలో వాళ్ళు మైండ్ హిప్నటైజ్ అయినట్టు అవుతోంది ఈ మధ్య. అట్లా ఉన్న కారణంగా మనోమయ కోసం పూర్తిగా మలినం, అంటే శుద్ధంగా కోరికలతో నిండిందే ఉంటుంది, కానీ శుద్ధమైన ఒక మనస్సు ఉంటుందనే ఒక ఊహ కూడా వాడికి రాదు. నిర్మలమైన మనస్సు ఉండదన్నమాట. పూర్వం ఎట్లా ఉండేదంటే పిల్లలు నిర్మలంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఉండటం లేదు వాళ్ళు కూడా. కానీ దానికి పెద్దవాళ్లే కారణం. ఎందుకంటే వాళ్ళ పెంపకంలోనే కదా ఇవన్నీ తెలుసుకుంటున్నాడు వాడు. అప్పుడు తులసీదాస్ ఒకసారి అంటారు, ఆజా బచ్పన్ ఏక్ బార్ ఫిర్ దేదే అప్ని నిర్మల శాంతి అంటాడు. అంటే పసితనంలో, బచ్పన్ అంటే పసితనం కదా, నా నిర్మలమైన శాంతి అప్పుడే ఉంటుంది. ఎందుకంటే ఎవరి మీద ద్వేషము, ఈర్ష్య అటువంటివి కలగవు వాళ్లకు. ఈ కాలంలో మరి మనం ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అట్లాంటిది, చూపిస్తున్న సినిమాలు, సీరియళ్ళు, గేమ్స్ అన్నీ అటువంటివే కనుక వాడికి అది న్యాచురల్గా అర్థమైపోతుంది, అట్లాగే ఉంటారని అనుకొని. అయితే ఈ మనోమయ కోశం యొక్క వికాసం కలుగుతున్నప్పుడు, అంటే 7 to 14 ఆ టైంలో ఎటువంటి వాతావరణంలో వాడు ఉంటాడు అంటే, తల్లిదండ్రి ఉన్నారనుకోండి, ఇది లౌకికమైన ప్రయోగమే కావచ్చు కానీ చాలా ఉపయోగకరమైంది, సమాజం బాగుపడాలంటే ఇవన్నీ తెలియాలి. మరి ఇప్పుడు తల్లిదండ్రి ఉన్నారు, ఒక మగవాడు ఒక ఆడవారు, అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా భార్యాభర్తలుగా ఉన్నప్పుడు పరస్పరం వాళ్ళు గౌరవించుకుంటున్నారు అనుకోండి, అంటే ఒకరి మాటకు ఒకరు విలువ ఇచ్చి వాళ్ళు గౌరవంగా ఒకరినొకరు గౌరవించుకుంటే ఆ పిల్లలకు ఎటువంటి భావం వస్తుంది? ఆటోమేటిక్గా తల్లిదండ్రులు ఇద్దరిని గౌరవించాలన్న విలువ వాళ్ళకి తెలుస్తుందా లేదా? అదే ఒకరినొకరు తిట్టుకుంటూ వాళ్ళ చిరాకు వాళ్లకుండి, వాళ్ళ విసుగు వాళ్లకు, వాళ్ళ టెన్షన్స్ వాళ్లకుంటే, ఒకరినొకరు ఎప్పుడూ వీళ్ళ పిల్లల ముందు ఎదిరించుకుంటూ ఉంటే వాళ్ళకు పరస్పరం గౌరవం పోయింది ఎట్లాగూ, కానీ వీళ్ళకేమనిపిస్తుంది, గౌరవాలు లాంటివి ఉంటాయని కూడా వాళ్ళకి తెలియదు అన్నమాట. రెస్పెక్ట్ ఉంటుందని తెలియదు, పెద్దలకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇటువంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది మనిషికి, క్యారెక్టరిస్టిక్ అని వాళ్ళకి అర్థం కాదు. ఆ కాలంలో ఉన్నామా లేదా మనం? పైగా వాళ్ళని వాళ్ళు తిట్టుకోకుండా వాళ్ళ పేరెంట్స్ని వీళ్ళు, వీళ్ళ పేరెంట్స్ని వాళ్ళు, ఎప్పుడు చూసినా మీ అమ్మ అట్లా, మీ అక్క అట్లా, మీ చెల్లి ఇట్లా, మీ నాన్న ఇట్లా అని ఇద్దరు అంటారు. ఆడవాళ్ళు అంటారు అనుకోకండి, మగవాళ్ళు కూడా అంటారు. ఇట్లా అనేటప్పటికీ వాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ని కూడా గౌరవించాలనేదే తెలియకుండా పోయింది వాళ్ళకి. అంటే ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుందని, మనం పెద్దల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని కూడా తెలియని స్థితిలో సమాజం ఈరోజు ఉందంటే కారణం ఎవరు? కనేవాళ్లే. ఎందుకంటే స్వామివారు ఒక పుస్తకం రాశారు, పెళ్ళంటే అర్థం చేసుకుందామని. అందులో చాలా వివరంగా అన్నీ చెప్పి, శాస్త్రీయంగా హేతుబద్ధంగా అన్నీ చెప్పించి చివరికి కొన్ని కండిషన్స్ పెట్టారనమాట. ఈ కండిషన్స్ ఉంటే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే లేదని. అది సాటిస్ఫై చేయాలంటే ఎవరికి పెళ్ళవ్వదేమో ఈ కాలంలో మాత్రం, వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకోలేరు.
అట్లా ఉంటుంది, కానీ నిజం అది. పూర్వం ఉండేది కొద్దిగా అయినా, ఇప్పుడు అసలు లేనే లేదు అది. పెళ్లి జీవితంలో సెటిల్ అవ్వటం, పెళ్లి చేసేసుకోవటం, తర్వాత పిల్లలు పుట్టేస్తారు. మరి ఏం చేస్తున్నాం వాళ్ళతో? మనము వాళ్ళని పెంచుతున్నామంటే వాడు ఒక మనిషి కదా, తోలుబొమ్మ కాదు కదా. వాడికి కోశాలన్నీ ఉన్నాయా లేదా? స్థూల శరీరం ఉంది, ప్రాణమయ కోశం ఉంది, మనోమయ కోశం ఉంది, విజ్ఞానమయ కోశం ఉంది, కారణ శరీరం ఉంది. ఇవన్నీ మనకేం తెలియవు. కనటం అంటే ప్రకృతి చక్కగా డిజైన్ చేసింది ఒక యూట్రస్ని తల్లి గర్భంలో, కాబట్టి ఆ ప్రక్రియ జరిగిపోతుంది, వాడే పుట్టేస్తాడు. మనకేం అవసరం, మనకేం తెలుసుకునే పని లేదన్నట్టు కంటున్నారు, కానీ అది సరైంది కాదు. ఇది లౌకికంగానైనా సరిచేయవలసిన అంశం. ఇప్పుడు విజ్ఞానమయ కోశం యొక్క వికాసము లౌకికంగా ఎట్లా ఉంటుంది? మంచి వాతావరణంలో, ఒక ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన ఇంటి వాతావరణంలో ఉన్నప్పుడు ఆ మనిషి బుద్ధులు అంత బాగా వికసిస్తాయి. వికసించినప్పుడు అంటే ఈర్ష్య, అసూయలు, ద్వేషాలు ఇటువంటి భావాలు లేకుండా ప్రశాంతంగా ఎప్పుడైతే ఇంట్లో వాతావరణం ఉంటుందో, జెనెటికల్గా వాడికి అది రాదు అనేది సైన్స్ పరిభాష, కానీ పెంపకం వల్లనే వాడికి అటువంటి బుద్ధులు రావు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే చిన్నప్పుడు ఒక దెబ్బ తగిలిందనుకోండి, ఉదాహరణకు చిన్నప్పుడు ఎవరైనా ఒక సమాజంలో వాళ్ళు నీచంగా చూడబడ్డా కూడా, సమాజం చేత వ్యతిరేకించబడిన అటువంటి స్థితిగతుల్లో కానీ, కటిక పేదరికంలో కానీ పెరిగారనుకోండి, మనసు గాయపడ్డట్టుగా జీవితాంతం అది ఉంటుంది. ఆ జీవితం అంతా గాయం ఉంటుంది. వాడు ఎంత పైకి ఎత్తుకు ఎదిగినా కూడా ఇది పోదు మనసులోంచి. అందుకే పిల్లలకు ఎప్పుడు కూడా ఇటువంటి దెబ్బ తగిలే వాతావరణాన్ని మనం ఇవ్వకూడదు. ఇది విజ్ఞానమయ కోశాన్ని వికసింప చేయటానికి లౌకికమైన ఒక ప్రయోగం. లౌకికంగా కూడా ఇది అవసరమే. అయితే మనకిప్పుడు కావాల్సింది ఏమిటంటే, విజ్ఞానమయ కోశం ఆధ్యాత్మికంగా ఎట్లా వికసిస్తుంది. ఎందుకు? లౌకికంగా మీకు ఆల్రెడీ పిల్లలు పుట్టేస్తుంటారు, చాలా మందికి పుట్టి పెరుగుతూ ఉండుంటారు. పుట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తెలుసుకొని ఆ రకంగా పెంచుకోవాలి. ఇప్పుడు మనమేమో సాధకులుగా, జిజ్ఞాసులుగా అనుకుంటున్నామా? చెప్పండి. అనుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు విజ్ఞానమయ కోశ వికాసం ఎట్లా ఉంటుంది? ఒక అసాధారణమైన కోణం ఏమిటి బుద్ధికి? ఇంట్యూటివ్ పవర్ అన్నాం మనం. ఈ ఇంట్యూటివ్ పవర్ ఎట్లా ఉంటుందంటే, గురువు దగ్గరకు వచ్చేవాళ్ళు చాలామంది కూడా లోకంలో అధ్యాత్మ విద్య యందు ఆసక్తి ఉన్నప్పుడు 2 రకాల వాళ్ళు వస్తూ ఉంటారు. ఎట్లా ఉంటారంటే, యుక్తితో ఆలోచించటం అనేది మనకు లోకంలో అలవాటైంది కదా. యుక్తి అంటే లాజికల్గా ఎవరు సరైన వాళ్ళు, ఎవరు సరైన వాళ్ళు కారు అని. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మనం ఆలోచిస్తాం కదా, ఏ డాక్టర్ ఎట్లాంటి వాడు, హస్తవాసి ఎటువంటిది, ఇవన్నీ ఆలోచిస్తాం కదా. అట్లాగే గురువు దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఆలోచించి వస్తారు. పూర్తిగా తప్ప అంటే ఈ కాలమాన పరిస్థితులను బట్టి ప్రస్తుతం తప్పు కాదు. ఎందుకంటే చాలామంది బాధ గురువులు అంటారు స్వామివారి భాషలో దాన్ని. అంటే సరైన వాళ్ళు కాని వాళ్ళు, మోసగాళ్ళు కూడా ఉంటున్నారు. కాబట్టి కొంచెం యుక్తి ఉంటే తప్పేం కాదు, యుక్తి ఉంటే తప్పు కాదు. కానీ ఎంచుకున్న తర్వాత ఎప్పుడైతే బోధ అనే అంశంలోకి వస్తామో, బోధలో మాత్రం మన యుక్తులు, మన తర్కములు పని చేయవక్కడ, చేయకూడదు. అట్లా మనకు ఆ బుద్ధి ఉందనుకోండి, చెప్తున్నదాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేము. ఎందుకు అట్లాగనేది ఊరికే గురువు గొప్పతనం చెప్పటం కోసం కాదక్కడ. ఎందుకంటే మన యుక్తులు, లాజిక్స్ ఆఫ్ లైఫ్ ఎప్పుడు కూడా ఒక లిమిటెడ్ కండిషన్స్కి పరిమితమైన వాటికే ఉంటాయి. కానీ గురువు, స్పిరిచువాలిటీ, ఈ ఫీల్డ్ అనేది బియాండ్ లాజిక్. ఇట్ ఈస్ నాట్ ఇల్లాజికల్. పదం అర్థం చేసుకోండి. ఇట్ ఈస్ నాట్ ఇల్లాజికల్ బట్ కంప్లీట్లీ బియాండ్ లాజిక్. అంటే దైహిక వ్యవస్థకు కానీ, సామాజిక వ్యవస్థకు కానీ, ఈ వ్యవస్థకి అందని ఎత్తు, అది అందని ఎత్తులో ఆ బోధం ఉంటుంది. కాబట్టి మన ఊహకు అందదు అది. అందుకే ఒకసారి నమ్మకం కలిగిన తర్వాత మాత్రం బోధ మీద సందేహం రాకూడదు. వ్యవస్థపరంగా ఏదైనా ఉంటే వేరే విషయం, కానీ బోధ మీద ఎప్పుడూ సందేహం రాకూడదు. అప్పుడు ఆధ్యాత్మిక సాధనలో గురువు తనను ఆశ్రయించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆశ్రయించిన వాళ్ళు అనుసరించే శిష్యుడి యొక్క విజ్ఞానమయ కోశాన్ని శుద్ధి చేస్తారు.
గ్యారంటీగా చేస్తారు. ఎందుకంటే దీన్ని స్వామివారి భాషలో అయితే సొంత తెలివి అంటుంటారు. స్వామివారు సొంత తెలివి ఉండాలి నన్న అంటుంటారు అన్నిటికీ, ఎవరికి చెప్పినా సరే. ఎందుకంటే మనం చెప్తున్నాం, చెప్పిన దాన్ని చెప్పినట్టు ముక్కకు ముక్క వర్బాటిం తీసుకోకూడదు ఎప్పుడు కూడా. ఆ సన్నివేశాన్ని బట్టి ఏం చెప్తున్నారో సెన్స్ని తీసుకోవాలంటారు. ఆ దృష్టిని, ఏ దృష్టితో బోధ చేస్తున్నారో ఆ దృష్టిని మనం అలవాటు చేసుకుంటే ఆ దృష్టితో మనం ఆలోచించటం మొదలు పెడతాం. అప్పుడు అంటే భౌతికమైన లిమిటేషన్స్ని దాటి, ఫిజికాలిటీ యొక్క లిమిటేషన్స్ని దాటి నాన్ ఫిజికల్ ఫీల్డ్లో అభౌతికంగా మనం ఎదుగుతాం. అప్పుడు పూర్తి దృష్టి మారిపోతుంది. విజ్ఞానమయ కోశం యొక్క వికాసమే అక్కడుంది. అసాధారణ వ్యక్తులు ఎట్లాగైతే లోకంలో చాలా గొప్ప విషయాలు కనిపెట్టారు కదా, అట్లాగే ఇప్పుడు ఒక సైంటిస్టే కాకుండా అన్ని రంగాల్లో ఉంటారు అట్లాంటి వాళ్ళు. ఇప్పుడు కవుల్లో అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నారు అనుకోండి, కేవలం భాషా పాండిత్యం ఉన్న కవి కాదు ఆయన. ఆయన భాషా పాండిత్యంతో రాయలేదు. కవితలన్నీ కూడా ఆయన రాసినవి వేదాంత సారాన్ని చెప్తాయి. సామాన్య భాషలో అర్థమయ్యేటట్లుగా వేదాంత సారాన్ని ఎట్లా చెప్పగలిగారు ఆయన? అది ఇంట్యూటివ్ పవర్ లోపల నుండి వచ్చింది. అంతేగాని ఆయనకు వచ్చిన, సాధారణంగా చాలామంది కవులు భాషా పాండిత్యంతోనే ప్రాసలల్లి అటు ఇటు తిప్పి చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అట్లా కాదు ఆయనదేమిటి, అసాధారణ ప్రజ్ఞ అంటాం మనం. ప్రజ్ఞ అన్న పదం విన్నారు కదా మీరు. ఇది లౌకికంగా ప్రయోగమైంది. ఆధ్యాత్మికంగా ప్రజ్ఞ అంటే చాలా వేరైన పదం అది. ఎందుకంటే ప్రజ్ఞానం బ్రహ్మ అని మహావాక్యమే చెప్పారు కనుక ఈ ప్రజ్ఞ కాదు. మనం ఆ ప్రజ్ఞ, అసాధారణ ప్రజ్ఞని బయట వాడతారు కాబట్టి మీకు చెప్పాను, అలా తెలుస్తుందని అంతే. ఇప్పుడు అటువంటిది ఆధ్యాత్మికంగా వికసించాలి. ఇప్పుడు మనకు లౌకిక ప్రయోగంలో కాదు, ఆధ్యాత్మిక ప్రయోగంలో వికసించాలన్నప్పుడు ఎట్లా ఉండాలి? చిన్నపాటి సందేహం కూడా బోధ మీద రాకుండా ఏ దృష్టితో చెప్తున్నారో ఆ దృష్టితోనే గ్రహించే ఒక సమంగా, సమఉజ్జి అని ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాము. సమఉజ్జి అంటే సమానమైన సమర్థత ఉండాలి ఇద్దరికి. అప్పుడు గురువు తన విజ్ఞానమయ కోశాన్ని సవరిస్తారు, అంటే గుర్తించగలుగుతారన్నమాట. ఎందుకంటే సాధనలో ఎదుగుతున్న కొద్దీ కొన్ని విషయాలు తెలిసిన తర్వాత ఎట్లా అనిపిస్తుందంటే అంతా అయిపోయింది, సాధన అంటే ఇంతేనేమో అనుకుంటారు. అంటే బాగా వినేస్తాం కదా, వినటం అనేది ఆ జన్మాంతం ఉండాలి, ఎప్పటికీ అది అంతం కాదు. ఎందుకంటే తను ఎప్పటికీ కూడా ఎదుగుతూనే ఉండే స్వరూపం కనుక. ఆ విన్న తర్వాత కొన్ని విషయాలు ఇంతే కదా అన్న ఒక అలంభావన వస్తుందంటారు. దాన్ని అలంభావన రాకుండా ఎప్పటికప్పుడు తట్టి తన స్థితిని సరిగ్గా ఉందా లేదా చూపించగలిగేది గురువు ఒక్కరే. విజ్ఞానమయ కోశంలో సొంత తెలివి అనే దాంట్లో రెండు రకాలుగా వస్తుందన్నమాట. ఒకటి ఇప్పుడు బుద్ధితో కూడిన జ్ఞానేంద్రియాలు అన్నప్పుడు, బుద్ధి పదం చెప్పినప్పుడు వెనుక చిత్తం అహంకారం కూడా ఉంది. ఎందుకంటే ప్రతిదాన్ని చెప్పక్కర్లేదు. ఒక్కసారి బుద్ధి అన్నారంటే వెనుక చిత్తం అహంకారం అన్నీ చెప్పినట్టే, అంటే అంతరింద్రియం మొత్తం ఉందన్నమాట. ఇప్పుడు అహంకారం నుండి వచ్చిన తెలివితేటలు వేరుగా ఉంటాయి. ఇదే ఇందాక ఇంట్యూటివ్ పవర్ అన్నప్పుడు లౌకిక ప్రయోగంలో కూడా ఆ అవాంతరం ఉంటుంది. ఎందుకుంటుందంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఏరోప్లేన్ తయారు చేశాడు అనుకోండి, ఇందాక చెప్పినట్టు, దాన్ని దేనికోసం చేశాడు? అదొక వసతి, మంచి వసతి. ఎందుకంటే చాలా కష్టంగా ఉంటుంది. ఒక సముద్రం దాటి, మనం సముద్రాలు దాటి వెళ్ళటానికి ఓడలు వాడి రోజుల తరబడి ప్రయాణం చేయటం అనేది చాలా కష్టంగా ఉంది కనుక తన ఊహకు తోచింది అందరికీ ఉపయోగకరంగా ఉండాలని చేస్తే అది ఇట్లా అందరికీ ఉపయోగపడింది. కానీ ఇదే ఏదైనా లోకంలో సాధించే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది తనకు గొప్పతనం కోసం నేను ఏదైనా గొప్పగా కనిపెడితే నాకు ఘనత వస్తుంది అనుకుంటారు, పేరు ప్రతిష్టలు వస్తాయి. అట్లా చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇది నేను కనిపెట్టి లోకానికి నేనేమిటో నేను ప్రూవ్ చేసుకుంటానంటాడు. అది అంశాన్ని, అక్కడ కనిపెట్టిన అంశాన్ని ప్రూవ్ చేస్తాడా, తనను ప్రూవ్ చేసుకుంటాడా? అక్కడ ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఒక అహంకారం నుండి వచ్చింది అన్నమాట. అంటే ఈగోయిస్టిక్ నేచర్. అంటే దానితో, ఆ తెలివితో నన్ను నేను గుర్తించుకుంటాను అని. అట్లా వచ్చినప్పుడు ఈ ఇంట్యూషన్ కూడా దండగే, ఉట్టితే అది ఏమవుతుంది, సూడో ఐడెంటిఫికేషన్, ఈగోని క్రియేట్ చేసి అది గొప్పగా ఇంట్యూటివ్ పవరే అయినప్పటికీ, అంటే ఉనికి చైతన్యపు ధారణ, అది ఇంట్యూషన్ అంటే ఉనికి చైతన్యపు ధారణ అయినప్పటికీ కూడా అది ఫాల్స్ ఐడెంటిటీని క్రియేట్ చేసి వాడిని మోసం చేసింది. అందుకే విజ్ఞానమయ కోశం యొక్క వికాసంలో
చాలా జాగ్రత్తగా ఉండాలి మనిషి. ఎందుకంటే ఏం తెలివి లేని వాడు అనుకోండి, వాడికి అహంకారం రానే రాదు, ఏం సాధించలేదు కనుక. కానీ తెలివైన వాళ్ళకి చాలా అహంకారం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది లోకంలో ఎట్లాగో ఆధ్యాత్మికంగా కూడా అంతే. ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు అహంకారం రాకుండా తనను తాను చూసుకోవటం చాలా కష్టమైన పని. ఎందుకంటే ఎంత సూక్ష్మంగా వెళుతూ ఉంటాడు, సూక్ష్మంగా అహంకారం వస్తూ ఉంటుంది వెనకాల. ఆ సూక్ష్మమైన అహంకారాన్ని ఎప్పటికప్పుడు కడిగేసేది గురువు ఒక్కరే. మనకు అంత తొందరగా అర్థం కూడా కాదు. అంటే నాకు అహంకారం వచ్చిందని తెలియాలన్నా కొంచెం తెలివి ఉండాలి దానికి. అది కూడా శుద్ధి చేయగలిగింది గురువు ఇక్కడ. అయితే ఈ రంగం అంతా కూడా, విజ్ఞానమయ కోసం రంగం అంతా కూడా ఎట్లా ఎదుగుతున్నాను నేను అని తెలుసుకోవాలంటే, ఒక ఉదాహరణకు ఒక సాధకుడు మందు తాగుతున్నాడు అనుకుందాం. మందు అంటే టానిక్ కాదు, విస్కీలు బ్రాండీలు అవి తాగేవాడు ఉన్నాడు. ఒక వ్యసనపరుడు ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఆ వ్యసనపరుడికి నియమాల ప్రకారంగా ఇటువంటి చెడు అలవాట్లు ఉండకూడదు అని చెప్పారు. మానేద్దాం అనుకుంటాడు, మానేస్తాడు. ఇప్పుడు అతను మనోమయ కోశంలో స్థితిలో ఉండి మానేశాడా, లేదా విజ్ఞానమయ కోశం దాకా ఎదిగిన స్థితి ఉందా అని తెలుసుకోవాలంటే చిన్నది మనమే ఎగ్జామిన్ చేసుకోవచ్చు. ఏదైనా సరే ఇప్పుడు దాన్ని వదిలేసిన తర్వాత మనసు దాని మీద లాగుతూ ఉండి కష్టపడి ఏదో గురువు కోసమో దేనికోసమో, పోనీ తన కోసమే అయినా సరే కష్టపడి చేస్తున్నాడు అనుకోండి. అంటే అక్కడ అర్థమేమి, మనస్సు ఇంకా కూడా అటువైపు మొగ్గి ఉందన్నమాట, టెండెన్సీ అటు ఉందని. అంటే ఎప్పుడైనా జరగలడు. కొంచెం తేడా వచ్చిందనుకోండి, ఎప్పుడైనా ఆ టెండెన్సీకి బలం వస్తే అదే గెలుస్తుంది గ్యారంటీగా. అట్లా కాకుండా ఒక విజ్ఞానమయ కోసపు వికాస స్థితిలో అది తను అది నిశ్చయం చేసుకున్నాడంటే, ఎట్లా నిశ్చయం చేసుకుంటాడు? మందు తాగితే ఏమవుతుంది? మత్తు వస్తుంది, అవునా? వీడికి ఆమె అనుభవం ఏం లేదు, అనుభవం ఉందనుకోవద్దు, చెప్తున్నాడు అంతే. మత్తు వస్తుంది. మత్తు వచ్చినప్పుడు ఏమవుతుంది? తన యందు తనకు కంట్రోల్ లేదు, నిగ్రహం లేదు కదా. ఆ నిగ్రహం లేని స్థితిలో తానెవరో తాను తెలియని ఒక స్థితి, అంటే అచ్చంగా పశుత్వపు స్థితి వస్తుంది మనిషికి. అందుకే తాగినవాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు అని అంటుంటారు కదా. ఇప్పుడు ఈ స్థితి వస్తుందని ఎప్పుడైతే తనను తాను గుర్తించాడో, అంటే బుద్ధి వికాసం చేత గుర్తించాడో, ఎవరైనా దాన్ని ఒప్పుకుంటారా? అసలు వీడికి ఇప్పటికీ అర్థం కాదు తాగేవాడు ఎందుకు తాగుతున్నాడు, అది అసలు టేస్టీగా కూడా ఉండదు అనుకుంటా. తాగి అందరూ వామిటింగ్ చేసుకుంటారట. మరి ఎందుకు అంత తాగాలి, ఎందుకు వామిటింగ్ చేసుకోవాలి, ఎందుకు ఆ తర్వాత తలనొప్పి వచ్చిందని ఏదో వస్తుంది, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో వీడికి ఇంతవరకు అర్థం కాలేదు. అంటే పోనీ అది వాడు తెలియలేని వాడు చేస్తాడనుకోండి. ఒక సాధకుడైన వాడు వ్యసనపరుడు అగెయిన్స్ట్ ఆ అడిక్షన్, ఆ వ్యసనానికి వ్యతిరేకంగా తనను తాను మలుచుకోవటానికి అవలీలగా చేయగలిగితే బుద్ధి వికసించినట్లు, అంటే విజ్ఞానమయ కోసం వికాసమును పొందిందని అర్థం. అవలీలగా కాకుండా అష్ట కష్టాలు పడుతూ చేసి మళ్ళీ ఎప్పుడో అప్పుడు అటు మొగ్గాడు అనుకోండి, అంతే, అంటే ఇంకా విజ్ఞానమయ కోసం వికసించలేదని అర్థం. అందుకే ఒక సాధకుడు ఎంత అవలీలగా అన్ని నియమాలు ఆచరిస్తూ ఉంటాడో ఆ హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోతాడు. ఇది బాగా గుర్తించాలి. అంటే తన హయ్యర్ స్థితికి ఎదిగాడన్నమాట. ఎదిగినప్పుడు విజ్ఞానమయ కోశం యొక్క వికాసం వచ్చినప్పుడు మనిషికి తేజస్సు వస్తుంది. ఇవన్నీ ఆత్మ కాదు, అయినా సరే ఒక తేజస్సు వస్తుంది. ఆ తేజస్సులో ఎట్లా ఉంటుందంటే, పూర్వము కాలజ్ఞానం చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు, భవిష్యత్తు చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు కదా. అవన్నీ ఎట్లా చెప్పగలుగుతున్నారు వాళ్ళంటే, పూర్వము మన హిందూ సంప్రదాయంలో భారతీయులకు చాలా మందికి కూడా పిలకలు ఉండేవి, తెలుసా మీకు? ఇప్పుడంటే బ్రాహ్మణులకు కూడా ఉండటం లేదు, కొంతమంది అక్కడక్కడ ఏరుకుంటే మిగులుతారన్నమాట, అంతమందికే ఉంది ఇప్పుడు. కానీ పూర్వం అందరికీ ఉండేది. ఆ శిఖ అనేది ఏం చేస్తుందంటే, వాళ్ళు శిఖ పెట్టుకోవడంలో, ఇప్పుడు వీడికి పిలికొచ్చింది చూసారా మీరు చిన్నగా, అంటే ముందు వీడికి జుట్టు ఉన్నప్పుడు ఇక్కడ వీడు ముడి వేసుకునేవాడు అనమాట, కొప్పు కొట్టుకునేవాడు. ఆ తర్వాత ముండనం చేయించిన తర్వాత ఈ స్థితిలో ఉండి ఇప్పుడిప్పుడే దాన్ని కట్టగలిగి కష్టపడి దాన్ని బైండ్ చేస్తే చిన్న పిల్లకి వచ్చింది. ఇది యాంటీనా అంటారు. అంటే ఒక డిష్ యాంటీనా. ఇప్పుడు మనం వైఫై వాడుతున్నాం, దాన్ని ఏం చేస్తున్నాము,
వైఫై ఇప్పుడు సిగ్నల్ అందుకోవాలంటే రోటర్ నుండి మనం సిగ్నల్ అందుకుంటున్నాం. సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ద్వారా వస్తుంటే కూడా అది కంటికి కనిపించకపోయినా సరే అది భౌతికం, ఎందుకంటే మనం డిటెక్ట్ చేయగలం దాన్ని కాబట్టి. కానీ ఇప్పుడు ఋషులు వాళ్ళందరూ ఏం చేశారు, అక్కడ వాళ్ళు యాంటీనా ద్వారా, ఎట్లా యాంటీనా అంటే దేహమే ఒక యాంటీనా అయింది వాళ్ళకి. కంప్లీట్గా దేహాన్నే సంధానం చేసుకున్నారు. దేంతో? బయట సృష్టితో. ఇదివరకు మనం ఒకసారి మననం చేసాము, బయటదంతా ఏమిటి? బ్రహ్మాండం. ఇది పిండాండం. అంటే మీకు కొంచెం గుర్తుంటుందన్నమాట. చాలా సంతోషం. ఇది పిండాండం. అంటే అక్కడ ఎంత సృష్టి ఉందో ఇక్కడ అంత సృష్టి ఉంది. ఈ సృష్టిని అర్థం చేసుకోవటానికి బయట సృష్టికి కనెక్ట్ అవ్వటం. ఆ కనెక్షన్ ఎట్లా వస్తుందంటే దేహంలోని అన్ని కోశాలను కూడా వాళ్ళు సమంగా చేసుకొని, వికలం కాకుండా, అంటే ఎక్కడా కూడా దోషం లేకుండా దాన్ని యాక్టివేట్ చేసుకుంటే, వికాసమును పొందిస్తే అప్పుడు డైరెక్ట్గా ఆ గ్రహింపు ఈ గ్రహింపు ఒకటిగా సంధానం అవుతాయి. అందుకే ఋషులు ఏ ఆపరేటర్స్ లేని రోజుల్లో, టెలిస్కోప్లు అవి లేని రోజుల్లో కూడా ఖగోళ శాస్త్రాన్ని కనుక్కున్నారు. ఎన్నో శాస్త్రాలను మన ఋషులు కనుక్కొనే ఉన్నారు. ఎట్లా అంటే వాడు దేహాన్ని యాంటీనా చేసుకున్నారు. దానికి ప్రతీకగా, ఆ భౌతికమైన వికాసానికి ప్రతీకగా ఇక్కడ శిఖ అనేది కూడా అట్లాగే పనిచేస్తుంది మనకు. అంటే దేహం అంతా కూడా ఇక్కడ దాని ఎనర్జీ సెంటర్ ఉంటుంది. దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తే అది కనెక్ట్ అవుతుంది. అందుకే పిలక పెట్టుకోవడం సాధకులకి ఒక నియమంగా చెప్తారనమాట. అప్పుడు మాత్రమే, ఇప్పుడు మిగతా జుట్టంతా తీసేసి ఆడవాళ్ళకి కొప్పు వేసుకోవాలి, అదే స్థానంలో ముడి వేస్తే సరిపోతుంది వాళ్ళకి. ఇటువంటి ఒక సంధానం చేయగలిగారు కనుక ఋషులు, సృష్టిలో ఉన్న రహస్యాలన్నీ వాళ్ళకి అందినాయి. ఇప్పుడు గురువు చేసే బోధ కేవలం శాస్త్రపరంగా ఉండదు. అది కేవలం శాస్త్రాలు చూసి శ్లోకాలు చెప్పటం చేయరు వాళ్ళు అభౌతికంగా కనెక్ట్ అయ్యి దాని యొక్క సత్యాన్ని చెప్తారు. ఇప్పుడు ఋషులు, గురువులు అందరూ కూడా కొంతమంది కొత్త వ్యక్తీకరణల్లో కొన్ని అంశాలు చెప్పినప్పుడు వాళ్ళ సొంతంగా అది, అంటే సొంత కపోల కల్పితం చెప్పరు. కపోల కల్పితం అంటే అర్థమవుతుందా మీకు? వాళ్ళకేదో తోస్తే చెప్పినట్టు కాదు, అది సృష్టి రహస్యాన్ని డీకోడింగ్ అన్నమాట. అది చేస్తారు. అది ఎట్లా ఉంటుందంటే మన లౌకిక పరిజ్ఞానానికి అసలు అందదు, ఊహించలేం మనం దాన్ని. ఎందుకంటే మనం అంత భౌతికవాదులంగానే ఆలోచిస్తూ ఉంటాం, ఈ పారామీటర్స్తో ఆలోచిస్తూ ఉంటాం కనుక అభౌతికమైన ఫీల్డ్లో ఏం చెప్తున్నారనేది మనకు అర్థం కాదు. కాబట్టి ఈ లాజిక్స్ ఎప్పుడైతే మనం వదిలేస్తామో గురువు దగ్గర, ఈ విజ్ఞానమయ కోశ వికాసం వస్తుంది. అందుకే పూర్వము కాలజ్ఞానం కూడా చెప్పగలిగారంటే దాని అర్థం ఏమిటి అంటే ఫ్యూచర్ చెప్పటం. కాలజ్ఞానం అంటే అదే కదా. ఇప్పుడు ఉదాహరణకు ఒక చెట్టు ఉందనుకోండి, మీరు చెట్టు కింద కూర్చొని ఉన్నారు, ఇంకొక వ్యక్తి చెట్టు పైన కూర్చొని ఉన్నాడు. చెట్టు పైన కూర్చొని ఉన్న వ్యక్తి దూరంగా వస్తున్న ఒక వెహికల్ని చూసి ఒక 10 నిమిషాల్లో ఇక్కడ ఒక కార్ రాబోతుందని చెప్తాడు. అప్పుడు కిందున్న మీకేమనిపిస్తుంది? చుట్టుపక్కల ఇక్కడ కార్ కనిపించదు కాబట్టి ఆ కార్ నిజంగానే 10 నిమిషాల్లో వచ్చింది అనుకోండి ఆ రోడ్డు వైపు, అప్పుడు మనకేమనిపిస్తుంది? ఇతనికి ఏవో మహిమలు ఉన్నాయి అనుకుంటామా లేదా? అంటే రిసైడింగ్ ఆన్ ద హయ్యర్ లెవెల్ ఆఫ్ అవేర్నెస్ అంతే. అంటే విజ్ఞానమయ కోసం వికాసంలో తను జీవిస్తే జరగబోయేది ముందుగా అర్థమవుతుంది. అది ఇంట్యూటివ్ పవర్ వల్ల అర్థమవుతుంది. అయితే ఇక్కడ కొన్నిట్లో ఏమవుతుందంటే ఇలాంటి శక్తులన్నీ వచ్చినప్పుడు మోసపోతాడు కూడా మనిషి. అంటే ఇదే ఆత్మజ్ఞానం అనుకుంటాడు. ఇది ఆత్మజ్ఞానం కాదు, ముందు అది మనం బాగా గుర్తించాలి. ఈ విజ్ఞానమయ కోశం దాటితే అప్పుడు కారణ శరీరంలో కూడా మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. ఆ రెండింటినీ కూడా చూసి అప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే ఈ అన్నమయ కోశం నేను కాదు, ప్రాణమయ కోశం నేను కాదు, మనోమయ కోశం కూడా నేను కాదు, విజ్ఞానమయ కోశం అని అంత గొప్పగా చెప్పినా కూడా నేను కాదది. తర్వాత కారణ శరీరంలో ఆనందమయ కోశం, పేర్లు చూసారా ఎట్లా ఉన్నాయి? విజ్ఞానమయము, ఆనందమయం అని చాలా బాగున్నాయి పేర్లు. అది కూడా నేను కాదు అని తెలుసుకొని అప్పుడు జీవుడు తనను తాను తన స్వరూపాన్ని అందుకుంటాడు. అంటే నేను అంటే సచ్చిదానంద స్మృతి అని మీకు అందరికీ మొదటి నుండి చెప్తున్నారు. ఆ నేను అనే యొక్క స్వరూపం ఎట్లా ఉంటుందో అప్పుడు తెలుసుకుంటాడు. దీనికి ఏం చేస్తున్నాం మనం? తెలుసుకునేదంతా కూడా ఇప్పుడు విచారణ అంటారు.
విచారణ అంటే ఏమిటంటే మథనం. ఎప్పుడైనా మజ్జిగ చిలికారా మీరు? ఉం? మజ్జిగ కవ్వంతో చిలుకుతారా మీరందరూ? కవ్వాలు ఉన్నాయా? అవేవో ఇప్పుడు మిషన్ వస్తుంది, దాన్ని ఏమంటారు, స్పిన్నింగ్ అంటారా, ఏమంటారు దాన్ని? కాదు, ఏదో అంటారు. ఆ? గ్రైండర్ కాదు. బ్లెండర్, కరెక్ట్, బ్లెండర్. అదే ఏదో బ్లెండర్, దాని పేరు గుర్తు రావట్లేదు మొన్నటి నుండి. అది వాడుతున్నారు. కవ్వంతో ఎవరు చిలుకుతున్నారు? కవ్వంతో చిలకటం లేదు, కవ్వాలే ఉండట్లేదు ఇంట్లో. అయితే పెరుగు తింటారు, లేకపోతే బ్లెండర్తో చేసుకుంటారు, గ్రైండర్లో మిక్స్ చేసుకుంటారు. అసలు ఇక్కడ మామూలుగా ఒక లౌకిక విషయం కూడా మీకు ఇదివరకు చెప్పాడో లేదో కానీ, చిలికినప్పుడు ఏమవుతుందంటే చేతిలో, అరచేతిలో ఉన్న అన్ని పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి ముందు ఫస్ట్. అది కూడా చాలా ముఖ్యమైన విషయం. అందుకే ఆడవాళ్ళు చేసే అన్ని పనుల్లో కూడా చక్కగా ఎక్సర్సైజ్ అయ్యేటట్టు డిజైన్ చేశారు. మనమేమో అంత షార్ట్ కట్స్ నేర్చుకొని స్విచ్లు వేయటాలు అవి ఇవి నేర్చుకొని ఇట్లా తయారయ్యాము. అయితే అప్పుడు పాలలోంచి తోడు వేస్తే మనకేమొచ్చింది? పెరుగు వచ్చింది. ఇప్పుడు చిలికిన తర్వాత వెన్న వస్తుంది. ఏం చేసినా సరే వెన్న మళ్ళీ ఆ మజ్జిగలో కలుస్తుందా? కలపగలమా? వచ్చింది మాత్రం మజ్జిగలోంచి అది, కానీ మనం ఏం చేసినా మళ్ళీ మజ్జిగలో కలవదు అది. అంటే దాన్ని ఏమన్నా మథనం అంటాం. చిలకటాన్ని సంస్కృత పదం మథనం. మథనం చేసినప్పుడు ఒక ఏదైతే బయటికి వచ్చిందో నిజస్వరూపం, దాని యొక్క సారము, దాన్ని మళ్ళీ దాంట్లో కలపలేం. అట్లాగే ఈ జీవుడికి, ఈ దేహంలో ఉన్న ఈ జీవుడే ఇప్పుడు మథనం చేయటం. ఈ విచారణ అంటే ఏమిటంటే మథనం చేసి తనను తాను వేరుగా తెలుసుకోవటం. వేరుగా తెలుసుకున్నంత మాత్రాన ఈ దేహాన్ని వాడుకోలేడని కాదు, ఎఫిషియన్సీ తగ్గిపోతుందని కాదు. నిజానికి ఎప్పుడైతే తనను తాను ఇవన్నిటికంటే వేరుగా గుర్తించి అవేర్నెస్తో, ఎరుకతో బ్రతుకుతాడో ఎఫిషియన్సీ హయ్యెస్ట్ లెవెల్లో ఉంటుంది. అందుకే ఋషులకున్న ఎఫిషియన్సీ సైంటిస్టులకు ఉండదు. వాళ్ళు కూడా అంత శోధన చేస్తారు, కానీ వాళ్ళు బయట వైపు చేస్తారు, వీళ్ళు లోపల వైపు చేస్తుంటారు. కరెక్ట్గా ఆపోజిట్గా అన్నమాట. వాళ్ళేమో భౌతికం మీద, మెటీరియల్స్ మీద చేస్తుంటారు, వీళ్ళేమో అభౌతిక ఫీల్డ్లో చేస్తుంటారు. ఎఫిషియన్సీ ఎవరికి ఎక్కువ ఉంటుంది? గ్యారంటీగా ఋషులకే, ఫెయిల్యూర్ ఉండదు అక్కడ. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనం చేసే విచారణ దేనికి అంటే కేవలము భ్రాంతిగా మోసపోవటానికి ఈ రచన లేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ రచన చేత మోసపోతున్నాడు అదైతే తెలుస్తోంది. అంటే మోహం వస్తుంది అన్నమాట. మనకి ఎట్లా ఉంటుంది? లోకంలో అన్ని సమకూరితే ఇంకా వాడికి విచారణనే ఉండదు అసలు. ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ ఎవరైనా కావాలని అంటున్నాడా? ఎంతమంది అంటారు చెప్పండి? ఇప్పుడు మీరే ఉన్నారు కదా, 65 మందితో మొదలైతే కొంతమంది మిగిలారు చివరికి. అట్లా ఫిల్టర్ అవుట్ అవుతూ ఉంటారన్నమాట. ఎందుకు? దాని మీద ఆసక్తి ఎందుకు ఉండదంటే అంత బాగానే ఉంది జీవితంలో, ఇప్పుడు అదంతా మనకెందుకు అనుకుంటాడు వాడు. అంటే మోసపోయినట్టే కదా. అంత బాగుంది, ఈ దేహాన్ని వాడుకుంటున్నాం, చక్కగా పిల్లలు అందరూ ఉన్నారు, చదువు ఉంది, చక్కగా ఎంతో అంత సంపాదన ఉంది, అప్పుడప్పుడు కష్టాలు వస్తే మళ్ళీ పోతూ ఉంటే మళ్ళీ సుఖాలు వస్తాయి అనుకొని సాటిస్ఫైడ్గా ఉన్నాడంటే మోసపోతున్నాడు అన్నమాట. ఆ మోసపోతుంటే కేవలం మరి మోసపోవడానికి రచనపజేసి ఇచ్చారా మనకంటే అది కాదని తెలుసుకోవాలి. అది కాదని తెలుసుకొని దీంట్లోనే ఉండి దీనికంటే వేరేగా ఉండాలి, అంతే, సింపుల్. దీంట్లోనే ఉండి అవేర్నెస్తో బ్రతికినప్పుడు హయ్యెస్ట్ ఇంటలెక్చువల్ పవర్ ఉంటుంది మనకు. వాడు లోకంలో ఎట్లాగూ రాణిస్తాడు, కానీ నిజమైన ఉపయోగం దానికి అది కాదు, తనను తాను తెలుసుకోవటం అనే విజ్ఞానమయ కోశం యొక్క వికాసం అని బాగా మనిషి గుర్తించిన రోజు ఏమవుతుందంటే అక్కడికి వచ్చిన తర్వాత కూడా, అంటే ఇవన్నీ కూడా తనకు తాను సాధన చేసుకుంటే ఏ స్థాయిలో ఆ స్థాయిలో మోసపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ కాస్త చాలామంది ఉంటారు అట్లా కూడా. అంటే చిన్న భిన్నం అవుతుంది సాధన కూడా. ఎందుకంటే సొంతగా నేను చేసుకుంటాను అనుకోని ఇంట్లో కూర్చొని చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఏమిటంటే ఆన్లైన్ క్లాసెస్ అన్నీ వచ్చినట్టు, ఇప్పుడు యోగాసనాలు వేసారనుకోండి, ఆన్లైన్లో చూసేస్తే వాడు ఎట్లా వేస్తున్నాడో వాడికి చెప్పేవాడికి తెలియదు కదా పాపము. తెలియకపోతే వీడేం చేస్తాడు, వీడు ఆ బెండ్ ఎటో చెప్తుంటే ఇంకొక వైపు బెండ్ చేశాడని కొంచెం అచ్చురుకుంటాడు వాడు. అట్లా కాకుండా ఏదైనా గురువు యొక్క పర్యవేక్షణలో జరుగుతున్నప్పుడు తప్పును అక్కడికక్కడ సవరించి ఎక్కడికక్కడ ముందుకు వెళ్ళటానికి మనకు సూచన చేస్తారు. ఇది ఈరోజు
మనం అందరం కూడా చేస్తున్న విచారణ, అంటే విజ్ఞానమయ కోశపు తేజస్సు ఏమిటి? విచారణ. ఆ విచారణ ధీశక్తి, అంటే ఉనికి చైతన్యపు ధారణతో విచారణ ఎప్పుడు సాగుతుందో ఇంకా వాడి ఆధ్యాత్మిక ఉన్నతికి ఆగడన్నమాట. అయితే అందరికీ అందుకంత వేగం లేదు ఇక్కడ. ఈ విషయం మనం బాగా గుర్తించాలి. కాసేపు విన్నట్టే ఉండి కాస్త తుస్సుమంటుంది. ఎందుకంటుందంటే అట్లాగూ ఒకప్పుడట ఒక కుక్క ఉందట. ఆ కుక్క ఏం చేసింది, తోటి కుక్కలు ఉంటాయి కదా, కుక్కల సంఘం ఉంటుంది కదా, ఆ సందుకి కుక్కలకు ఒక బ్యాచ్ ఉంటుంది, వాళ్ళందరి ముందు చెప్తోందట, ప్రగల్భాలు పలుకుతుంది. ఏమిటంటే అసలు కుక్కల్లో ఒలింపిక్ గేమ్స్ పెట్టలేదు కానీ రన్నింగ్ రేస్ పెట్టుంటే నేనే గోల్డ్ మెడల్ సాధించేవాడిని అని చెప్తోందట. అంటే గొప్ప చెప్పుకోవటం అన్నమాట. అయితే కుక్కల జాతికి ఇప్పుడు ప్రూవ్ చేయాలి కదా, అక్కడ నుండి ఒక కుందేలు వెళ్తుందట. కుందేలు వెళ్తుంటే ఇప్పుడు దాని వెంట పరిగెత్తి నేను నిరూపించుకుందాం అనుకుందట. అయితే ఈ కుక్క కుందేలు వెంట పరిగెత్తుతూ ఉంటే ఇది ఎంత వేగంగా పరిగెత్తుతుంది అన్న దానికంటే కూడా కుందేలు మెరుపు వేగంతో పరిగెత్తిందట. అంటే మెరుపు వేగం ఎట్లా ఉంటుంది, జస్ట్ అది బ్లింక్ అయినట్టు కనిపించి పారిపోతుంది, ఎక్కడుందో కూడా తెలియకుండా, అంత వేగంగా పరిగెత్తిందట. దీనికి దిమ్మ తిరిగింది పాపం, అదేమిటి కుందేలు చేతిలో ఓడిపోయానని. అయితే అది వెనక్కి వచ్చిన తర్వాత వీళ్ళు అడుగుతారు కదా, ఇందాక గొప్పలు చెప్పుకుంటే విన్నారు కదా, వాళ్ళకి ఏం చెప్పాలని ఆలోచిస్తూ వెనక్కి వచ్చి అప్పుడు చెప్పిందట, చూడండి ఏమైందని అడుగుతారు కదా వాళ్ళు. అడగగానే ఇప్పుడు నేను ఎందుకు పరిగెత్తాను, తిండి కోసం. కుందేలు దేనికోసం పరిగెత్తింది, ప్రాణాల కోసం పరిగెత్తింది. అంటే ప్రాణాల కోసం పరిగెత్తినప్పుడు వచ్చే వేగము తిండి కోసం చేసే ప్రయత్నంలో ఉండదు. అంటే ప్రాణం మీదకి వచ్చినప్పుడైతే ఎంత ఎఫిషియన్సీ పెరుగుతుందో అట్లాగే లోకంలో ఒక ఎదుగుదల కోసం ప్రయత్నించే వాడికి ఉండే వికాసము తనను తాను తెలుసుకోవడం మీద, ప్రాణం మీద ఉన్నంత ప్రీతితో ఉంటే అప్పుడు వాడి బుద్ధి వికాసం వెంటనే మెరుపు వేగంతో ముందుకెడుతుంది సాధన. అంటే మనకు కావాల్సింది ఏమిటట్లా, ఇది మాటిమాటికి వీడు ఏదో ఒక రూపంలో మీకు చెప్తూనే ఉంటాడు. ఎందుకంటే మానవ దేహం యొక్క విలువను మనం గుర్తించాలి, మానవ జన్మ యొక్క విలువను గుర్తించాలని అంతగా చెప్తున్నాడు. ఎంత బుద్ధి వికసిస్తుందో అంత విలువ మనకు అర్థమవుతూ వస్తుంది. మనలో మనకి ఈ భేదాలన్నీ తెలుస్తాయి. అంటే ఇప్పుడు విన్న తర్వాత ఇంతకి నాకు ఎట్లా ఉంది, ఆచరణకు దిగిన తర్వాత, సాధనలో ముందుకెళ్ళిన తర్వాత ఇంతకు నేను చేశానో లేదో అని నా మీద నాకు సందేహం రావటం లాంటివి ఉండవు. ఎందుకు ఉండవంటే మన ప్రవర్తనలో అది ఆటోమేటిక్గా ప్రతిబింబిస్తుంది. ప్రతిబింబించినప్పుడు మనకు అర్థమవుతుంది, పక్కవాడికి అర్థమవుతుంది. ఇది వరకు జీవితాన్ని ఇంకా మనం ఒప్పుకోలేం. ఇది వరకున్న దృష్టిని ఆ దృష్టితో బ్రతకటం అనేది అసాధ్యమవుతుంది వాడికి. ఎట్లాగైతే వ్యసనాలు వదిలేశాడో లౌకిక దృష్టితో మనుషులను చూడటం, అంచనా వేయటం కూడా వాడికి రాదు. ఆ స్థితికి విజ్ఞానమయ కోసం వికసించినప్పుడు తన సాధనలో తాను చాలా ముందుకు ఎదిగాడని తనను తాను గుర్తించుకోవాలి. ఇవన్నీ విషయాలన్నీ కూడా ఆచరణాత్మకంగానే తెలుసుకోవలసినవి తప్ప కేవలం విన్నంత మాత్రం చేత కాదు. ఇది బాగా గుర్తించాలి. ఎందుకంటే ఆచరించకుండా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము, ఏం తెలుస్తుంది దానివల్ల? ఇన్ఫర్మేషన్, అంతేనా? ఇన్ఫర్మేషన్ వచ్చిందా? వచ్చింది. ఇన్ఫర్మేషన్ వల్ల మనకు ఇప్పుడు వంటలు టీవీలో చూస్తే ఆకలి తీరదని ఎన్నిసార్లు చెప్పుకున్నాం. తింటే తప్ప ఇంకే దేని వల్ల తీరదు. అట్లాగే ఆచరిస్తే తప్ప అనుభవం రాదు. ఈ విషయం మీరు అందరూ గుర్తించాలి. ఎందుకంటే లోకంలో ఎవరైనా ఏ గురువులైనా సరే నేను చెప్తా నీకు అంతా అయిపోతుంది అన్నాడంటే వాడు ఖచ్చితంగా మోసం చేసే గురువు అని మీరు గుర్తించాలి. ఇది చెప్పటం వల్ల కానీ, ఒక మంత్రం ఇవ్వటం వల్ల కానీ నువ్వంతా మారిపోతావు, నీ స్థితిగతులు మారిపోతాయి అన్నాడు అనుకోండి, వాడు నిజమైన ఆధ్యాత్మిక గురువు మాత్రం కాదు. లౌకికంగా ఏదైనా విభూతులు ఇచ్చే గురువులు ఉంటే వాడికి తెలియదు, అటువంటి వాళ్ళు కానీ ఉంటారట. అట్లాంటి వాళ్ళని నమ్మితే ఆధ్యాత్మిక ఉన్నతి మాత్రం ఉండదు. ఏదో లౌకికంగా లాభాలు వస్తాయి, పోతాయి, అవి వేరే విషయాలు. అందుకే ఇక్కడ మనం గుర్తించవలసింది, ఇన్సిస్ట్ చేస్తుంది ఏమిటంటే ఆచరణకు తీసుకోవాలి. దానికోసం మీకు అందరికీ కూడా వీడికి ఎట్లా ఉందంటే ఒక గంట సేపు చెప్పిన తర్వాత మీరు ఏం చేస్తున్నారో వీడికి అసలు ఏం తెలియదు, డైరెక్ట్గా మాట్లాడే అవకాశం ఉండటం లేదు. కాబట్టి ఇట్లా కాకుండా నిజమైన సాధకులకు సూచనలు, అభ్యాసము అవి ఇస్తే వాళ్ళు నిజంగా చేస్తున్నారా లేదా అన్న ఒక కాంటాక్ట్ ఉంటే తప్ప
ఇదంతా వృధా కాదు, లేకపోతే వృధానే కదా, ఏమవుతుందో తెలియటం లేదు, చెప్పటం అయితే చెప్పేస్తున్నాము, ఇన్ఫర్మేషన్ అంతా పోతుంది. ఇది కూడా ఒక లెవెలే, ఒక స్టెప్పే, అయినా సరే దీనికంటే ముందుకు ఎదగటం చాలా ముఖ్యం. కాబట్టి ఇప్పుడు ఈ అన్ని కోశాలను కూడా మీరే సెన్స్ చేసి మథనం చేసుకోవటం, విచారణ, నిరంతర విచారణ సాగాలి. ఆ దృష్టి భేదం మీలో వచ్చిందో రాలేదో మీరే చూసుకోవాలి. అంటే ఇదివరకులాగా ఆలోచిస్తున్నానా లేదా ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఆలోచిస్తున్నానా? ఇదివరకులాగా ఉంటే ఎట్లా ఉంటుంది, తాత్కాలికంగా అన్నీ అప్పటికప్పుడు దానికి ఆ విషయం బేస్డ్గా ఉంటాయి. ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఎట్లా ఉంటుంది, విషయం ఎట్లాగో అది పర్మనెంట్ కాదు, తాత్కాలికం. అది ఆ తాత్కాలికమైన దాన్ని అప్పటికప్పుడు మనిషి తన స్టెబిలిటీని కోల్పోవటం, స్థిరత్వాన్ని కోల్పోవటం వల్ల ఏమవుతుంది, ఉన్న స్థిరత్వం పోయింది, ఆధ్యాత్మికమైతే అసలే లేదు అక్కడ. అంటే మానసికంగా కూడా లోకంలో కూడా దెబ్బతింటాడు వాడు. అట్లా కాకుండా నా ఆలోచన విధానంలో ఎంత మార్పు వచ్చింది, జీవించటంలో ఎంత మార్పు వచ్చింది, పూర్వపు ఉన్న అలవాట్లతో అట్లాగే ఉండాలి అంటే మనిషిలో మార్పు రాదు, అది అసాధ్యమైన విషయం. అట్లాగే ఉండి ఇదివరకు అన్న అలవాట్లు అట్లాగే ఉండి చెప్పినంత మాత్రం చేత వస్తుంది అనుకోవటం అది మిథ్య, అంటే మోసం, తనని తాను మోసం చేసుకోవటం. ఇది బాగా గుర్తించి ఎదుగుదల కోసం ఎటువంటి కృషి చేయాలి అన్న దాని మీద, ఈ బుద్ధి వికాసం మీద మనం బాగా విచారణ చేయాలి. విచారణ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇందాక చెప్పినట్టు స్వామివారి భాషలో ఏమిటి, సొంత తెలివి. ఆ సొంత తెలివి వికసించినప్పుడు ఎట్లా ఉంటుంది, ఇప్పుడు లోకంలో ఒక పని చేశాడు అనుకోండి ఎవరైనా, గొప్పగా ఉంటుంది, అందరూ అప్రిషియేట్ చేస్తారు. కానీ నిజమైన కృషి చేసిన వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడు కూడా దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి, ఇంకా సొఫిస్టికేటెడ్గా చేయాలి. లేకపోతే మొదట్లో ఫోన్ వచ్చినప్పుడు అది ఎంత ఉండేది, అంత పెద్దగా ఉండి దాన్ని డయల్ చేయడానికి కష్టపడి తిప్పి అంతా ఉండి, అది కూడా వైర్స్తో కనెక్షన్ కుదురుతుంది లేదా క్లియర్గా ఉంటుంది అన్నీ ఎంతో ఉండేది కదా. దాన్ని ఇప్పుడు ఎంత సఫిస్టికేటెడ్గా మనం చేసుకున్నాం. రోజు రోజుకు టెక్నాలజీ ఇంకా ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది. అంటే సాటిస్ఫై అయ్యాడా, అక్కడికి మాట్లాడగలుగుతున్నాను చాలా అనుకున్నాడా, అనుకోలేదు. అంటే ఇంకా సఫిస్టికేటెడ్గా వెళ్ళే ప్రయత్నం ఎట్లా చేస్తున్నాడో, మరి మనం కూడా సాధనలో సొఫిస్టికేటెడ్గా ఇంకా ఇంకా సూక్ష్మంగా వెళ్ళే బుద్ధి నైశిత్యం అంటారు దాన్ని, అంటే నిశితత్వం. నిశితం అంటే షార్ప్నెస్. ఆ షార్ప్నెస్ వచ్చేదాకా కూడా మనం ఆ కృషిని చేస్తూనే ఉండాలి. ఇది ఇంతగా ఎందుకు ఇన్సిస్ట్ చేసి చెప్తున్నాడంటే వీడు, ఆ మార్పు మనలో రావాలి అని. ఎందుకంటే మార్పు రాకుండా, మౌలిక మార్పు అంటారంటే బేసికల్గా మార్పు రాకుండా మనిషిని మనం ఏం చేయలేం. ఇది వచ్చినప్పుడే ఆధ్యాత్మిక ఉన్నతి, సామాజికంగా కూడా మార్పు వస్తుంది. ఎందుకంటే లోకంలో బ్రతుకుతున్నప్పుడు మనిషి ఆధ్యాత్మికంగా బ్రతికే జీవనం విధానం ఎప్పుడైతే వస్తుందో, సామాజికంగా మనం నేర్పించే నీతి నియమాలు అవన్నీ అవసరమే లేదు, ఆటోమేటిక్గా అవన్నీ ఉంటాయి మనిషికి. అంటే మానుషత్వం వస్తుంది. ఇప్పుడు మనిషి తన డిజైన్ అర్థం చేసుకుంటే మనిషి అన్న రూపంలో బ్రతకగలుగుతాడు, లేకపోతే పశుత్వంలో ఆగిపోతాడు. ఎప్పుడైతే కొంతమంది 7 సంవత్సరాల దాకా స్థూల దేహం పెరుగుతుందన్నామో, కొంతమంది బుద్ధి అక్కడే స్ట్రక్ అయిపోతుంది. అంటే స్థూల దేహం గురించి మాత్రమే ఆలోచించగలరు కానీ మిగతా అంశాలను వాళ్ళు గుర్తించను కూడా లేరు. అట్లాగే మనస్సు, కోరికల దాకా ఎదిగిన వాడు అంతవరకే ఆహార, నిద్ర, భయ, మైథునాలను చాలాసార్లు మననం చేశాం, అక్కడ దాకా ఆగిపోతాడు. వాడి లెవెల్ ఇంకా పెరగదు అక్కడి నుండి. ఇట్లా కాకుండా మనిషి యొక్క పూర్ణ స్థాయికి వికసించి మనిషిలాగా బ్రతికితే దీన్ని స్వామివారు మానుష జ్యోతి అంటారు, హ్యూమన్ లైట్. అందుకే మా మఠం ఛానల్స్ పేరు హ్యూమన్ లైట్. హ్యూమన్ లైట్ అంటే ఏమిటంటే మానుష జ్యోతి. మానుష జ్యోతి అంటే ఇప్పుడు దైవీ లక్షణం గురించి మాట్లాడలేదు అక్కడ, మనిషి యొక్క లక్షణమే. మానుష జ్యోతియే అంత గొప్పది. మనం ఇప్పుడు ఏదో దైవత్వాన్ని పొందాల్సిన అవసరం లేదు, మనిషిగా మన డిజైన్ చాలా గొప్పది, దానిలాగానైనా బ్రతకగలగాలి. ఇప్పుడు మఠంలో ఒక చార్ట్ ఉంది, మీకు ఈ బేసిక్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఆ చార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాడు. అంటే పూర్తిగా అది స్వామివారి తపస్సు నుండి వచ్చింది.
దైవీ లక్షణాలు, భగవాన్ లక్షణాలు, సచ్చిదానంద లక్షణాలు అన్నిటినీ కూడా ఒక చార్ట్లో రిప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇవి మానుష జ్యోతులు. ఈ మానుష జ్యోతితో బ్రతకాలి మనం. ఇప్పుడు మనిషి మానుష జ్యోతితో బ్రతకటం లేదు, పశుత్వంతో బ్రతుకుతున్నాడు. ఆ పశుత్వం పోయి మానుషత్వం రావాలి. ఆ మానుషత్వ జ్యోతితో తన నిజ స్వరూపాన్ని అందుకోవాలి. ఇది ఆధ్యాత్మికం యొక్క వెన్నెముక, నీవంటారు కదా, బ్యాక్ బోన్. ఇది లేకుండా ఆధ్యాత్మికంగా ఎదగడు. దేహాన్నంతా కూడా అట్లా శుద్ధి చేసుకోవాలి. శారీరక శుద్ధి, మనోమయ శుద్ధి. మనోమయ శుద్ధి శరీర శుద్ధి వల్ల ప్రాణమయ కోసం అదే శుద్ధి అవుతుంది. విజ్ఞానమయ కోసం యొక్క వికాసం. ఇవి ఇంతవరకు మనం అర్థం చేసుకున్నాం. వచ్చే వారము కారణ శరీరం. కారణ శరీరం గొప్ప రచన, కానీ గొప్పగా మోసపోయేది అక్కడే. మనుషులందరూ కూడా మోసపోయేది అక్కడే. ఆ కారణ శరీరాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఈ శరీరత్రయాలు అయిపోతాయి. పంచకోశాలు అయిపోయిన తర్వాత అవస్థాత్రయం ఉంది. అది అర్థం చేసుకోవటము మానుష జ్యోతికి దానికి తగినట్లుగా తనను తాను ఏర్పాటు చేసుకొని బ్రతకటానికి ఇదొక మొత్తము టెక్నాలజీ అనుకోండి, దైహిక టెక్నాలజీ. ఇది అందరూ కూడా దాని మీద కృషి చేయటానికి. ఇప్పుడు వీడు దూరంగా ఉన్నాడు కదా అని చక్కగా అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ రిలాక్స్ అయిపోయినట్టున్నారు. మళ్ళీ వచ్చేదాకా ఎంత అటెండెన్స్ ఉంటుందో నమ్మకం కూడా లేకుండా ఉంది. అట్లా కాకుండా దూరంగా ఉన్నా సరే టెక్నాలజీ ఉంది కాబట్టి వాడుకుంటున్నాం కదా, దీన్ని ఉపయోగించుకొని ఆసక్తి తనకుండాలి. ఈ ఆసక్తి ఎప్పుడైతే విజ్ఞానమయ కోసం వికసిస్తే ఇంకా ఒక గొప్ప విశేషం ఏమిటంటే, ఎంత ఎఫిషియన్సీ పెరిగినా సరే వాడికి విషయం మీద ఆసక్తే ఉండదు. అప్పుడు ఎఫిషియెంట్గా పనిచేస్తాడు కానీ ఆసక్తి ఉండదు. ఆ స్థితిని అసలు సామాన్యుడు ఊహించుకోలేడు. అంటే ఏదైనా విషయంలో బాగా ఎఫిషియెంట్గా పనిచేయాలంటే బుద్ధిని బాగా రంగరించాలి కదా. రంగరించినప్పుడు ఎట్లా ఉంటుందో ఆటోమేటిక్గా ఆసక్తి దాని మీద ఉంటుంది మనకు. లేకుండా ఎట్లా చేస్తారో అని అనుకుంటాం మనం. కానీ ఆధ్యాత్మికంలో ఉన్న విలువయే అదన్నమాట. ఎంతో మనం దాని మీద కృషి చేసినా దాని మీద కించిత్ మాత్రం అటాచ్మెంట్ రాదు మనకు. ఇది రియల్ లైఫ్, రియాలిటీ ఆఫ్ లైఫ్, రియల్ లైఫ్. ఈ జీవితం కోసమే మనం ఇప్పుడు చేస్తున్న ఈ కృషి అంతా. కనుక వచ్చే వారం మళ్ళీ కారణ శరీరాన్ని మననం చేద్దాం. ఓం తత్ సత్.